ఆ మాటలంటే లోకంలో కొంతమంది ఉన్నారు, వాక్యాన్ని దూషించేవారు, యేసు ప్రభు యొక్క నామాన్ని దూషించేవారు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేవారు చాలా మంది ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఆ 3 మేకులు పీక్కోలేనాడు ఏంటంటే ప్రజలందరినీ రక్షించేస్తాడంట. నేను అంటాను, అసలు వాక్యాన్ని స్పష్టంగా గ్రహిస్తే కనుక వాక్యం ఎటువంటి వ్యక్తినైనా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన ఈ యొక్క గ్రంథము పేరు ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. అమ్మ ఏంటిది? ఇంగ్లీష్లో ఏమంటారంటే హోలీ బైబిల్. ఏంటది? హోలీ గ్రంథమే. ఏ గ్రంథం ఇది? పరిశుద్ధమైన గ్రంథం. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉండొచ్చు, ఎన్నో శాసనాలు ఉండొచ్చు, ఏవేవో నియమ నిబంధనలు ఉండొచ్చు, కానీ దేనికి కూడా ఏ పేరు లేదంటే పరిశుద్ధ అనే పేరు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే వారు నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి ఏం చేస్తారంటే ఆ సిద్ధాంత ప్రకారంగా జీవిస్తారు. కానీ ఏ సిద్ధాంతమైనా, ఏ గ్రంథమైనా, ఏ పుస్తకమైనా దేనికి కూడా ఏం లేదంటే పరిశుద్ధ అనే పేరు లేదు, అందులో పరిశుద్ధత కూడా లేదు. కానీ మన యొద్ద ఉంచబడిన ఈ గ్రంథములో, ఈ యొక్క గ్రంథము పేరే గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథము. దీనిలో ఉన్నది మనం ధ్యానిస్తే మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఉంటారు, బైబిల్లో బూతులు ఉన్నాయా? అమ్మ ఏమున్నాయంట? బూతులు ఉన్నాయి. ఈ మధ్య ఫోన్లో ఎక్కువ ఇవే, బైబిల్ బూతు గ్రంథం అంట. నేను అంటాను, బైబిల్ ఎక్కడక్కడ బూతులు అనేవి లేవు. అది ఎవరికి కనిపిస్తుంది అంటే చదివే వారికే కనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ వాక్యంలో అవి ఎక్కడున్నాయా అన్నట్టుగా నెతికితే అసలు అవి బూతులే కాదు మామూలు మాటలే. కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే వారు వక్రీకరించి, ఇదిగో మీ బైబిల్ గ్రంథంలో ఎలా లేదా, ఇది బూతు కాదా అన్నట్లుగా వారు ఏం చేస్తున్నారంటే హేళన అనేది చేస్తున్నారు. నేను అంటాను, ఏ వ్యక్తి అయినా బైబిల్ ఆది కాండము నుండి ప్రారంభించడం మొదలు పెడితే ఖచ్చితంగా ఈ బైబిల్ గ్రంథము వారి జీవితాలను మార్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎంతో మంది సాక్ష్యాలు, ఎన్నో సాక్ష్యాలు. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను నా యవ్వన వయస్సులో లోకంలో భయంకరంగా జీవిస్తున్నప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితిలో నా ప్రాణం తీసుకుందామని నేను ఏం చేస్తానంటే రైల్వే ట్రాక్ మీద చనిపోదామని వెళ్ళాను. అటువంటి పరిస్థితిలో నాకు నలిగిపోయి చిరిగిపోయే స్థితిలో ఉన్న ఒక చిన్న కొత్త నిబంధన బైబిల్ నాకు కనిపించింది. ఆ టైంలో ఎందుకో నాకు అనిపించింది, అసలు ఏమిటిది అని నేను చదవటము ప్రారంభించాను. అక్కడ కూర్చుని ఆ కొత్త నిబంధన బైబిల్ అని చదువుతుండగానే నా జీవితం అంతా మార్చబడిందని సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా గొప్ప శక్తి ఉంది. ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆయన యొక్క మాటలో ఉన్న జీవము మన జీవితాలను ఏం చేస్తుందంటే ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న బైబిల్లో ఉన్నవి అక్షరాలు కాదవి. అమ్మా ఏంటివి? అక్షరాలు కాదు, ఇవేంటంటే జీవము కలిగిన మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మాటలో కూడా ఏం కనబడుతుందంటే జీవం అనేది కనబడుతుంది. నేను అంటాను, యేసు ప్రభువు వారు లోకానికి ఎందుకు వచ్చారంటే 3 మేకులు వేయించుకుని దాన్ని పీక్కోవడానికి అయినా రాలా. అసలు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే సిలువలో ఆ 3 మేకుల మీద వేలాడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆయన ప్రాణాన్ని అర్పించడానికే. దేవునికి స్తోత్రం. పాపములో శాపములో నలిగిపోతున్న ప్రజలను విమోచింప చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాకలోనే ప్రణాళిక ఉంది. పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది. బైబిల్లో ప్రతి మాట కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే రూల్స్. అవి అమ్మ ఏంటి? యేసు ప్రభు వారు ఎలా ఈ లోకానికి వస్తారు అన్నది కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ఏం చేస్తారు? ప్రవచించారు. కన్యక గర్భమున అతడు జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఆయన ఎలా ఈ భూమి మీదకి వస్తాడు, ఆయన ఎలా ఈ భూమి మీద జీవిస్తాడు, అంతేకాదు ఆయన ఎలాగా సిలువ వేయబడతాడు అన్నవి కూడా మనం ముందుగానే వాక్యంలో రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు